పెద్ద మీ పేరు? ఉయ్యాల నాగులు. ఎక్కడుంటారు మీరు? ఏ ఏరియా మీది? చిట్టుకోయిళ్ళు మందడం. ఏంటి పెన్షన్ అందిందా? అందింది. ఎంత ఇచ్చారు ఈసారి? 7,000 ఇచ్చారు. గతంలో 3,000 గారికి ఇచ్చారు. 250 సంవత్సరాలు పెంచుతూ వచ్చారు ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఒకసారి చంద్రబాబు గారు 4,000 చేశారు. 3 నెలల నుంచి అంతకుముందు చెప్పిన మాట దగ్గర నుంచి మాట మీద నిలబడి ఏ గాడికి 3,000 అయ్యి 4,000 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. రాజధాని పెన్షన్ 5,000 రూపాయలు ఇచ్చారు. అంటే మరి గతంలో వాలంటీర్లతోనే పంపిణీ చేయించారు. 2 నెలల్లో కూడా ఆపేసిన పరిస్థితి. సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయించమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సచివాలయ ఎంప్లాయీలతోనే పంపిణీ చేయించారు కదా, అసలు ఏ విధంగా అనిపించింది? మంచిగానే అనిపించింది. సచివాలయం సిబ్బంది అయినా కానీ ఇంటికి వస్తున్నారు, ఇచ్చారు. ఇంటికి వచ్చి ఇచ్చారు ఈ ప్రభుత్వంలో. అది బాగానే ఉంది. మరి జగన్ గారు 3,000 పెన్షన్ని 5 సంవత్సరాలకు పెంచారు. మరి ఇచ్చిన మాట ప్రకారం ఈయన 1 సంవత్సరానికే మొత్తం పెంచేసిన పరిస్థితి, 4,000 చేసిన పరిస్థితి. ఎలా అనిపిస్తుంది అసలు ప్రజాస్పందన? మంచిగా అనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం సంవత్సరానికి 250 గారు పెంచి, టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు మాకు ఒకసారి 4,000 రూపాయలు చేశారు. బాగుంది. అది అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు గారు చేయగలిగే మనిషి. అది వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదు 5 సంవత్సరాల నుంచి. ఈ చిట్టుకోయలు కూడా అంతకుముందు ఏమో డబ్బులు కట్టించుకున్నారు, ఫ్రీ అన్నారు. రూపాయికి చెప్పని రూపాయికి ఇస్తున్నాము రిజిస్ట్రేషన్ అన్నారు. రూపాయి రిజిస్ట్రేషన్ అన్నారు. 500 ఒక చెన్నెల్లు వరకే ఫ్రీ చేశారు. మిగిలిన ఏమో డబ్బులు కట్టమంటున్నారు. ఈ బ్యాంకుల వాళ్ళ దగ్గర ఏమో మా ఖాతాలు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టారు. వాళ్ళ దగ్గర డబ్బేమో జగన్ గారు తీసుకెళ్లిపోయారు పోయిన ప్రభుత్వంలో. వాళ్ళేమో మేము వాళ్ళకి ఇచ్చాము కాబట్టి మీరు మాకు కట్టాలయా, మీరు కట్టాల్సిందే తప్పదు అంటున్నారు బ్యాంకుల మేనేజర్లు. కొంతమంది దగ్గర కట్ చేసుకుంటున్నారు అకౌంట్లో, కొంతమందినే ఒత్తిడి చేస్తున్నారు. ఏంటంటే తాళం వేస్తాం మీరు కట్టకపోతే అంటున్నారు. అది మరి ఏంటి అసలు మీ గతంలో చెప్పే లోన్లు తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ గారు చెప్పాలా, చంద్రబాబు గారి ప్రభుత్వంలో వచ్చిన టిట్కో ఇల్లు వాళ్ళు ఇయ్యాలని వచ్చిన చంద్రబాబు ఇచ్చిన ఇల్లు ఇయ్యటానికి జనాలకి 4 సంవత్సరాలన్నరకి ఇచ్చాడు. 4 సంవత్సరాలన్నర పట్టింది జగన్ గారు వచ్చి ఇచ్చేది. అది గోల్ చేయంటే జనం అప్పటికి ఇచ్చారు 4 సంవత్సరాలన్నరకి. రైతులు కూడా వాళ్ళు పాపం పొలాలు ఇచ్చారు రాజధాని కోసం అని. ఎవరు ఇస్తారండి? ఇళ్ళ పక్కన ఒక గజమో మూర పోతేనే తలకాయలు బాగా కొట్టుకుంటారు. మరి రైతు అనే ఎకరం ఇస్తే 100 సెంట్లు ఇస్తే వాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వం 25 సెంట్లు, 75 సెంట్లు ప్రభుత్వం కింద. ఎందుకు డెవలప్ చేస్తారనే ఆ రోజు ఇచ్చింది. మరి నిన్న 5 సంవత్సరాలు 3 రాజధానులు అన్నారు, 6 అన్నారు, నానాగడ్డి కనిపించారు జనాల్ని. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, అంతా లైన్గానే చేస్తారు, శుభ్రం చేస్తారు. అన్నిటికీ ఏదైనా జనాలకి ఏమో పనులు లేవు. ఈ 5 సంవత్సరాలు జనాలు ఇబ్బంది పడుతున్నారు. మరి బ్యాంకుల్లో కట్టాలంటే కట్టలేరు. మరి దానికి ఏంటంటే చంద్రబాబు గారే చేయాలి. ఏం చేసినా మంచి. అమరావతిలో పనులు మొదలైనవి అంటారా? పనులు మొదలైనవి. వచ్చి గెలిచిన తెల్లారి నుంచే మొదలెచ్చారు పనులు. అది అమరావతిలో. మరి గతంలో కట్టిన టిట్కోయలు దాదాపుగా 4.5 సంవత్సరాలు మీకు అందించారని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి వసతులతో ఇచ్చారు? బాగానే ఉంది ఇక్కడ పరిస్థితి? ఏముందండి, వసతులు ఏమి లేవు. వాటర్ సరిగ్గా లేదు, తుప్పు వస్తుంది. వాటర్ రోడ్లు సరిలేవు. ఈ గడ్డి పాడు ఇవన్నీ చండాలంగా ఉన్నాయి. మరి అది ఇప్పుడు ఇచ్చి ఇల్లు బాగానే ఉన్నాయి. వసతులు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇచ్చేసారు, కట్టించిన ఇల్లు కట్టించినట్టుగా ఇచ్చారు. అది వాళ్ళు కాదే కొంచెం మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మన చంద్రబాబు గారు ఇదంతా డెవలప్ చేస్తాడని మాకు గ్యారంటీ. చేస్తాడు. అది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం ఏంటి బాబాయ్ మీకు? ఆయన నమ్మకం అంటే మాట అంటే తేడా ఉండదు. మాట మీద నిలబడే మనిషి. ఇప్పుడు ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడు జగన్ గారు మాట్లాడినట్టు. అయితే చేస్తానంటాడు, చెప్పాలంటే చేస్తాడు. అది లేదంటే దాన్ని కొద్దిగా ఇది అంతేగాని చేస్తాడు. చేయగలిగే మనిషి, తెలియగల మనిషి. ఆయనకి ఎక్కువ తెలియదు. జగన్ గారికి ఇవాళ వచ్చి నేను ఈరుని చూరుని అంటే దాన్ని తప్పని చేయలేదు. ఏదైనా గట్టిగా మాట్లాడితేనేమో లోపల దొరికితమా లేకపోతే కొట్టియటమా ఈ రకంగా చేశారు. నేను 4-5 సంవత్సరాలు జనం చాలా మంది. అది జరగకుండా కూడా ఉంటాయి. ఆడవాళ్ళ మీద చాలా మంది మీద చాలా రేపు పాడని చాలా రకరకాలుగా జరిగినాయి. ఇక అట్లా జరగవు. చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి మటుకు జరగవు. దానికి హామీ చంద్రబాబు గారు. అది బాబాయ్ ముఖ్యంగా గతంలో పెన్షన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లు అందరూ కూడా వచ్చేవారు. ఈరోజు సచివాలయ సిబ్బంది వస్తూ ఉన్నారు. దానికి దీనికి తేడా ఏమన్నా ఉందా? ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారు ఈ రోజు? ఇబ్బందులు ఏమి లేవండి. ఇప్పుడు వాలంటీర్లు వచ్చినా ఇప్పుడు ఇల్లు సచివాలయం వల్ల అయినా సరే వచ్చిస్తున్నారు, ఇంటికి వచ్చిస్తున్నారు, ఇస్తున్నారు. అది దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. అది వాలంటీర్లు
ఏంటి ఎలా అనిపిస్తుంది ఒకేసారి 7,000 అందుకున్నారు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇది ఏం సంతోషంగా ఉంది, ఎందుకంటే పనులు లేవు, తిండి లేని టైంలో ఏదైనా కాకి వర్షం మొక్క దొరికితే అట్టుంటుందో అట్లా ఉంటుంది. మరి లేని వాళ్ళకి ఏ రోజు పని ఆ రోజు చేసుకునే వాళ్ళకి మరి ఒకసారి 7,000 అనేది ఎవరికైనా ఇదేగా పని లేకుండా మరి ముసలి వాళ్ళకి కానీ రాజధాని పెన్షన్ కానీ మాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. రాజధాని పెన్షన్లు కూడా అందుతున్నాయి మీకు? రాజధాని పెన్షన్ కూడా వస్తుంది 5,000, 7,000 రూపాయలు వృద్ధా పెన్షన్ వస్తుంది. సంతోషంగా ఉంది. ఏంటి మరి ఆఖరిగా చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు మీరు? ఏదైనా కానీ చంద్రబాబు గారు చేస్తాడు, ఆయనే చేసేది. వీళ్ళ వల్ల ఎవరు కాదు, ఎవరు వచ్చినా కానీ చేయగలిగే మనిషి, శక్తి గల మనిషి, తెలియగల మనిషి మొత్తం చంద్రబాబు గారే. అది